హాయ్ అండి. మీరెలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే నేను పొద్దున్నే సాంబార్ చేస్తున్నాను. చూడండి, ఇంట్లో ఉండే వాటితోటే ముందుగా గంజు పెట్టుకొని నూనె వేసుకొని కొంచెం నూనె కాగనిద్దాం. దాంట్లోనే నూనె కాగింది, ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు నూనెలో కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు కూడా ఏగనిద్దాం ఒక 2 నిమిషాలు. ఏగుతుందండి. నేను ముందుగా పచ్చిమిరపకాయలు, టమాటాలు, దొండకాయలు, మునక్కాయలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. అవి ఇప్పుడు తాలింపులో వేసేద్దాం. ముందుగా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా అవి కూడా నూనెలో మగ్గనిద్దాం. మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు అలా వదిలేస్తే బాగా మగ్గిపోద్ది. మగ్గిపోయిందండి. ఇందులో నేను చెంచున్నర పసుపు వేసుకుంటున్నా. మీరు ఎంత చేస్తారో అంత తగినంత వేసుకోండి. నేనైతే కొద్ది మరింత చేస్తా కాబట్టి చెంచున్నర వేసుకున్నా. పసుపు వాసన పోయిన దాకా కొద్దిగా నూనెలో మగ్గనిచ్చిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, మంచిగా వాసన వచ్చి బాగుంటుంది సాంబారు. అవి కొంచెం మగ్గిన తర్వాత నేను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునక్కాయలని వేసేసుకుందాం. 2 నిమిషాలు మునక్కాయలు కూడా నూనెలో బాగా మగ్గిపోవాలి. మునక్కాయలలోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే సాల్ట్ అంతా మునక్కాయలకి బాగా పట్టిద్ది. కలిపేసుకుందాం. 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మగ్గాలండి, అందుకే 1 నిమిషం 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. చూడండి, మునక్కాయలు బాగా వేగినాయి. అందులోనే నేను కొత్తిమీర, మెంతికూర కలిపి శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు వేసేసానండి. ఇందులో నేను ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు, దొండకాయలు ఉన్నాయి, అవి వేసుకుందాం. అంటే ఇంట్లో అవే ఉన్నాయండి ప్రస్తుతానికి, నేను అవే వేసిన. ఇంట్లో ఏం కూరగాయలు ఉంటే అవి వేసుకుందాం. మీకైతే ఇష్టం అండి, మీ ఇంట్లో ఎన్ని కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు. అవి రెండు తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది సాంబార్లోకి. ఇందులో 1.5 చెంచా నేను కారం వేసుకున్నా. నేను ఇప్పుడు కెలదిప్పడండి, అలాగే మూత పెడతా, ఎందుకంటే కెలదిప్తే నూనెలో కారం అనేది మాడిపోద్ది. చూడండి ఎలా మగ్గిపోయిందో, కారం కూడా మాడకుండా మగ్గిపోయింది. మంచిగా కెలదిప్పుకుందాం. అదే ముందుగానే కెలదిప్పుకుంటే కారం అంతా మాడిపోయేది. నేనైతే చింతపండు సరిపడంత ముందాడే పులుసు తీసి పెట్టుకున్నా, పిప్పంతా పక్కకు పడేసాలండి పులుసు. మంచిగా ఆ పులుసు కూడా కొంచెం మరగాలి. అందులో కొన్ని నీళ్ళు వేసుకొని పులుసు తగినంత నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు మరగనిద్దాం. అయిపోయిందండి. చూడండి పులుసు ఎలా మరుగుతుందో బాగా. నేను ముందుగానే కుక్కర్లో పప్పు వేసి ఉడికించుకొని మంచిగా ఎనిపి పెట్టుకున్నా. అది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కెలదిప్పుకొని ఆ పప్పు అనేది పులుసులో పోసేద్దాం. ఆ కుక్కర్ గిన్నెలో కొద్దిగా అంత నీళ్లు పోసి మళ్ళీ కెలదిప్పుకొని ఆ నీళ్ళను కూడా మళ్ళీ పప్పులోనే పోసేద్దాం. ఈ పులుసు అవన్నీ మంచిగా మరగాలండి. మళ్ళీ 1 నిమిషం మూత పెట్టుకొని మరగనిద్దాం. చూడండి ఎలా మరుగుతుందో. సాంబార్ రెడీ అయిందండి. ఇందులో ఇంకొకటి ఉంది, సాంబార్ పొడి. సాంబార్ పొడి నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. ఈసారి మళ్ళీ ఇంకొక వీడియోలో సాంబార్ పొడి నేను ఏమేమి వేసి రెడీ చేశానో మీకు చూపిస్తాను. ఇంకొక వీడియో పెడతాను. ఈ సాంబార్ పొడి చారులో కానీ సాంబార్ చేసినప్పుడు కానీ వేసుకోండి, చాలా రుచిగా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగా సాంబార్ బాగా వచ్చింది. మా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మా వీడియోలు లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మేము పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఇటువంటి వంటలు చాలా చాలా పెడతామండి వీడియోలో.
అంతేనండి, వేడి వేడి అన్నంలోకి సాంబార్ రెడీ.